హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎల్ఎల్బి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా సరే జాగ్రత్తగా చూస్తే చాలా విషయాలు అయితే ఇక్కడ డిస్కస్ చేద్దాము. ముందుగా నేను లా కాలేజెస్ లిస్ట్ వీడియోస్ అయితే చాలా చేసేసాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి అక్కడ ఏమేమి ఉంటాయంటే అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అలాగే ఏ కాలేజెస్ ఏమి ఆఫర్ చేస్తున్నాయి, ఎంత ఫీ ఉంది, అలాగే ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ అయితే మీరు తెచ్చుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను. ఆంధ్రప్రదేశ్వి అలాగే తెలంగాణవి ఎవరైతే దేనికి అప్లై చేశారో అవి ఖచ్చితంగా చూడండి. ఒకసారి ఉదాహరణకి నేను చెప్తాను. ఇక్కడ ఏసీ కాలేజ్ ఆఫ్ లా ఉంది, ఇది గుంటూరు, ఇది 3 years కి సంబంధించి. ఇక్కడ 3 years ఎల్ఎల్బి మనం చూస్తే 144 సీట్లు ఉన్నాయి. ఫీ ఎంత అంటే 13,500. ఈ ఫీ ఎవరు ఫిక్స్ చేస్తారు అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హోల్ లా కాలేజెస్ ని మేనేజ్ చేస్తూ ఉంటుందో, ఫీజులు ఫిక్స్ చేస్తూ ఉంటుందో అదే ఏం చేసిందంటే 13,500 ఈ కాలేజీకి నేను ఫిక్స్ చేస్తున్నానని చెప్పి చేయడం జరిగింది. అలాగే జేసీ కాలేజ్ ఆఫ్ లా ఇక్కడ ఉండే సౌకర్యాలను బట్టి, ఫ్యాకల్టీని బట్టి, బిల్డింగ్స్ ని బట్టి ఇక్కడ సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఫీ కూడా వాళ్ళే ఫిక్స్ చేస్తారు. అలాగే ఈ విధంగా సుమారు 29 కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ లో 3 years ఉన్నాయి. మిగిలిన 5 years చూడండి, ఎల్ఎల్ఎం చూడండి. ఇవి లా సెట్ ద్వారా వారు భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో గానీ, తెలంగాణలో గానీ మనం ఎల్ఎల్బి చేయాలంటే లా సెట్ ద్వారానే చేయడం చాలా ఉత్తమం అండి. 2 మార్గాల్లో చేయొచ్చు. ఒకటి లా సెట్ రాసి అలాగే మంచి మార్కులు తెచ్చుకొని ఆ మార్క్స్ తగ్గట్టు ర్యాంక్ వచ్చి ఆ ర్యాంకు తగ్గట్టు మనము కౌన్సిలింగ్ లో కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఫీ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరికైతే రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందో, అంటే లోయర్ ఇన్కమ్ ఉండి, రేషన్ కార్డులు ఉండి, అలాగే ఎవరైతే అమ్మ ఒడి కానీ ఇవన్నీ ఎలిజిబిలిటీ ఉన్నాయో వాళ్ళకి గవర్నమెంట్ అయితే ఈ ఫీ వాళ్ళే పే చేయడం అయితే జరుగుతుంది. అయితే మేము హయ్యర్ ఇన్కమ్ ఉందండి, మా పేరెంట్స్ ఎంప్లాయీస్ అండి, ఏజ్ కూడా మాకు ఎక్కువగా ఉంది అనుకున్నట్లయితే మీరు కూడా లా సెట్ రాయాలి. లా సెట్ రాసి కొన్ని మంచి మార్కులు తెచ్చుకొని, మంచి ర్యాంక్ తెచ్చుకొని, మీకు నచ్చిన కాలేజ్ కౌన్సిలింగ్ లో సెలెక్ట్ చేసుకొని, ఉదాహరణకి ఈ కాలేజ్ వచ్చింది, కౌన్సిలింగ్ లో సీట్ రావడం జరిగింది, కానీ రియంబర్స్మెంట్ అయితే రాదు కదా, కాబట్టి మీరు ఈ ఫీ అయితే మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే రియంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళకి గవర్నమెంట్ అనేది పే చేయడం జరుగుతుంది. ఇది సంవత్సరానికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా కాలేజెస్ లిస్ట్ మీరు ఒకసారి చూసుకోండి. ఒకసారి తెలంగాణకు సంబంధించిన కాలేజెస్ లిస్ట్ చూసినట్లయితే ఇక్కడ ఈ ఫైల్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని కాలేజెస్ లిస్ట్ వీడియో చూడండి, చాలా క్లియర్ గా అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ కాలేజ్ ఇంటేక్ వచ్చేసి 60 సీట్లు ప్రొవైడ్ చేస్తుంది ఉస్మానియా లా కాలేజ్. అలాగే కన్వీనర్ ఇంటేక్ వచ్చి 60 సీట్లు ఇస్తుంది, అంటే గవర్నమెంట్ కాలేజ్ అనమాట. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఉంది. అలాగే ఫీ వచ్చేసి 16,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరికైతే సీట్ వస్తుందో ఈ 16,000 అనేది ఒకవేళ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే మీకు గవర్నమెంట్ పే చేస్తుంది. లేదు సీట్ వచ్చింది కానీ రియంబర్స్మెంట్ లేదు అనుకున్నట్లయితే ఈ 16,000 సంవత్సరానికి మీరే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రైవేట్ కాలేజెస్ విషయానికి వచ్చేసినట్లయితే ఇక్కడ ఆదర్శ లా కాలేజ్ చూడండి, 120 సీట్లు ఉన్నాయి ఈ కాలేజీలో. కానీ ఇక్కడ కన్వీనర్ ఇంటేక్ అంటే లా సెట్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి 96 సీట్లు ఉంటాయి. మిగిలినవి వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. వాటినే మేనేజ్మెంట్ సీట్స్ అంటారు. మిగిలిన సీట్స్ ఏంటంటే మీరు లా సెట్ రాయాల్సిన అవసరం లేదు, ఈ ర్యాంకింగ్ సిస్టమ్ లో పాలు పొందాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీకు నచ్చిన కాలేజీలో, అంటే గవర్నమెంట్ లా కాలేజెస్ కి డైరెక్ట్ గా వెళ్ళలేము, అది లా సెట్ ద్వారానే వెళ్ళాలి. ఎన్ని ప్రైవేట్ లా కాలేజీలో మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు లా సెట్ రాయకుండా. కాకపోతే ఇక్కడ ఫీ ఎంత ఉంది, 20,000 రూపాయలే ఉంది కదా. ఇది లా సెట్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి మాత్రమే. లా సెట్ రాయకుండా వెళ్ళినట్లయితే వాళ్ళకి నచ్చినట్లుగా ఫీజు ఫిక్స్ చేయడం జరుగుతుంది. అది 50,000 ఉండొచ్చు, 1,00,000 రూపాయలు ఉండొచ్చు, 1,50,000 కూడా ఉండొచ్చు. డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఉంటుంది అనమాట. ఎంతమంది దానికి డిమాండ్ పొందుతున్నారు, అలాగే ఎన్ని సీట్లు ఉన్నాయి. సో సుమారు ఒక 20-30 సీట్లు మిగులుతాయి ప్రతి కాలేజీకి కూడా. ఆ 20-30 సీట్లని లేదా 10-15 సీట్లని వాళ్ళు తమకు నచ్చిన రేటు అమ్ముకుంటారు. వాటినే మేనేజ్మెంట్ సీట్స్ అంటారండి. కాబట్టి నేనేం సజెస్ట్ చేస్తానంటే మాక్సిమం లా సెట్ ద్వారానే ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మీకు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేకపోయినా ప్రాబ్లం లేదు. లా సెట్ అయితే ఖచ్చితంగా రాయండి. లా సెట్ ద్వారా మీకు సీట్ వచ్చినట్లయితే ఈ ఫీ మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీ అనమాట. ప్రతి సంవత్సరం కూడా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అక్టోబర్ లేదా నవంబర్ లో జరుగుతుంది. ఇంత లేట్ ఎందుకు అవుతుంది అని మనం చూస్తే ఇవన్నీ కూడా బార్ కౌన్సిల్ నుంచి రిలీజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఏ కాలేజ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నమోదైంది, అలాగే వాటికి ఎంత ఫీ మనం పెట్టాలి, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం 5 years ఏంటి, 3 years ఏంటి, ఎల్ఎల్ఎం ఏంటి, ఇవన్నీ కూడా బార్
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అది వచ్చిన తర్వాత మాత్రమే మనకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే రియంబర్స్మెంట్ ఎవరికి వర్తిస్తుంది అని మనం చూసినట్లయితే ఇక్కడ ఈబీసీ, మైనారిటీ, డిజబుల్డ్ అంటారు. అలాగే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఇస్తున్నారు. ఓసీ కేటగిరీకి కూడా అమ్మ ఒడి అని చెప్పి, అలాగే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి ఇవన్నీ కంటిన్యూ చేశారు. కాబట్టి ఓసీ కేటగిరీ అలాగే రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఈబీసీ ఇవన్నీ చెప్పిన వాళ్ళు జూలై 1 నాటికి 30 సంవత్సరాల లోపు వాళ్ళకైతే రియంబర్స్మెంట్ వస్తుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ ఎవరైతే ఉన్నారో 34 ఇయర్స్ వరకు అయితే రియంబర్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఓసీ కేటగిరీ వీళ్ళందరూ కూడా 31 ఇయర్స్ వస్తే రియంబర్స్మెంట్ రాదు. వీళ్ళకి 35 ఇయర్స్ వస్తే రియంబర్స్మెంట్ అనేది రాదండి. అలాగే ఎవరైతే బీఈడీ చేశారో లేదా పీజీ కోర్సెస్ ఏదైనా సరే ఎంబీఏ కానీ మిగిలిన పీజీ కోర్సెస్ చేసి అందులో రియంబర్స్మెంట్ వచ్చినట్లయితే ఇప్పుడు ఎల్ఎల్బిలో రాదు. అలాగే డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి గ్యాప్ వచ్చినప్పటికీ 5 సంవత్సరాల గ్యాప్ వచ్చినప్పటికీ కూడా రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అంటే 30 ఇయర్స్ 34 ఇయర్స్ బిలో ఉన్నట్లయితే వాళ్ళకి ఎల్ఎల్బిలో రియంబర్స్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రియంబర్స్మెంట్ కి ఎలిజిబిలిటీనా కాదా అని చెప్పి ఇప్పుడు అప్లికేషన్ లో లాసెట్ ఏపీ గానీ తెలంగాణ లాసెట్ అప్లికేషన్ లో అడుగుతున్నారు. 1 lakh బిలోనా, 2 lakh బిలోనా, 3 lakh బిలోనా, అలాగే రేషన్ కార్డు ఉందా, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతున్నారు. దాన్ని బట్టి ఒక అంచనాకు వచ్చేస్తారు వీళ్ళకి రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి. అలాగే కౌన్సిలింగ్ లో కూడా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారు. అంటే రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది, లేదు అన్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా కొన్ని డీటెయిల్డ్ వీడియోస్ చేశాను తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించి. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, అవి చెక్ చేసి మీకు నచ్చిన వీడియో అయితే చూడండి. ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదు నాతో డైరెక్ట్ గా ఈ విషయాల్లో మాట్లాడాలంటే కాల్ మీ 4 అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లోనే యాప్ లింక్ ఉంటుంది, అక్కడ మన ఛానల్ నేమ్ ఎంటర్ చేసి అలాగే నిమిషానికి 3 రూపీస్ నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది. నాతో ఎన్ని నిమిషాలైనా మీరు మాట్లాడొచ్చు. తర్వాత మనం జాయిన్ అయిన తర్వాత ఎంత ఖర్చు ఉంటుంది అంటే ఎగ్జామ్ ఫీ కానీ అలాగే బుక్స్ కానీ ఎంత ఖర్చు అవుతుందంటే అవి పెద్ద ఖర్చు ఏమి ఉండదండి. యూనివర్సిటీని బట్టి ఎగ్జామ్ ఫీ అనేది వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఒక యూనివర్సిటీ ఇప్పుడు మాది నన్నయ్య యూనివర్సిటీ, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది, అలాగే కృష్ణ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీని బట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి సెమిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీ అనేది వాళ్ళకి తీసుకోవడం అయితే జరుగుతుంది. అది 1000 రూపాయలు ఉండొచ్చు ఒక యూనివర్సిటీలో 2000 ఉండొచ్చు, అలాగే 3000 ఉండొచ్చు. మాక్సిమం 3000 బిలోనే ఉంటుంది ఏ యూనివర్సిటీ అయినా సరే. అది 6 నెలలకు ఒకసారి మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే మన ఎగ్జామ్ బుక్స్ కూడా మెటీరియల్స్ కూడా 6 నెలలకు ఒకసారి కొత్త బుక్స్ కొనాల్సి ఉంటుంది. అంటే ప్రతి సెమిస్టర్ కి కూడా అవి సుమారుగా ఒక 2000లో మీ బుక్స్ అన్ని వచ్చేస్తాయి. 5000 అయితే ప్రతి సెమ్ కి మీకు ఒక ఖర్చు అవడం జరుగుతుంది. కాబట్టి ఇది అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా నేను మర్చిపోయినా సరే మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా కింద కామెంట్స్ లో తెలియజేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.